మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి సోషల్ నుండి టెక్స్ట్ బుక్లోని ప్రతి అంశాన్ని కూడా బిట్గా మలిచి తయారు చేసినటువంటి పీడిఎఫ్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది. విత్ పిక్చరైజేషన్తో పాటుగా మొత్తంగా 192 పేజీలు అండి, తక్కువ కాదు. 192 పేజీలతో మీకు క్రియేట్ చేయడం అయితే జరిగింది. మరి పిక్చరైజేషన్తో పాటు మరి ప్రతిరోజు కూడా కొద్ది టాపిక్ని కవర్ చేసుకుంటూ 4 లేదా 5 వీడియోల్లో మన యొక్క 6వ తరగతి సోషల్ని కంప్లీట్ అయితే చేస్తానండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి చాప్టర్ పేరు సౌర కుటుంబము మన భూమి. సౌర కుటుంబంలో మన భూమి. మనం రాత్రిపూట ఆకాశంలోకి చూసినప్పుడు ఆకాశంలో అనేక రకమైనటువంటి ప్రకాశవంతమైన వస్తువులు చూస్తూ ఉంటాము. ఆకాశంలో సూర్యుడు అనే ప్రకాశవంతమైన వస్తువు తన ప్రకాశం చేత మిగిలిన ప్రకాశవంతమైనటువంటి వస్తువులన్నింటినీ కూడా మనకు కనబడకుండా చేస్తుందండి. అందుకే ఉదయం పూట కూడా నక్షత్రాలు అనేవి కనిపిస్తుంటాయి, కానీ సూర్యుడి యొక్క ప్రకాశవంతంలో అవి ఆ యొక్క వెలుగుని కనబడకుండా చేస్తుందండి. సూర్యుడు, చంద్రుడు, రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నిటినీ కలిపి మనము ఖగోళ వస్తువులు అంటామండి. ఖగోళ వస్తువులు. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా కూడా ఉంటాయండి. ఖగోళ వస్తువులు వాయువులు కలిగి ఉంటాయి. మరి ఈ సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేస్తుంటాయండి. మరి వేడి కాంతిని వాయువులను అండి. మరి సొంతంగా వాయువులు కలిగి ఉండి వేడి కాంతిని కలిగి ఉండి వాటిని పెద్ద మొత్తంలో విడుదల చేసే ఖగోళ వస్తువులను మనము నక్షత్రాలు అంటామండి. ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సూర్యుడి చుట్టూ తిరిగే అష్టగ్రహాలు, 8 గ్రహాలను మనం ఇక్కడ కనిపిస్తుందండి. సూర్యుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని వలయాలు, యురేనస్, నెప్ట్యూన్ అండి. మరి ఈ వలయాలు ఉన్నవి ఆస్ట్రాయిడ్స్ లాంటివండి. మరి సూర్యుడు అనేది ఒక నక్షత్రము. రాత్రిపూట ఆకాశంలో మనకు కనబడే లెక్కలేని నక్షత్రాలు కూడా సూర్యుడు లాంటివే. కొన్ని ఖగోళ వస్తువులు సొంతంగా వేడిని, కాంతిని కలిగి ఉండవు. ఇవి నక్షత్రాల కాంతి చేత వెలుగుతాయి. వాటికి ఉదాహరణలుగా మనం గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలుగా మనము చెప్పుకుంటూ ఉంటాము. మరి మనము నివసిస్తున్నటువంటి భూమి ఒక గ్రహం. భూమి మనకు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రమైనటువంటి సూర్యుని నుండి వేడిని, కాంతిని పొందుతుంది. మనము భూమిని చాలా దూరం నుండి చూస్తే అది చంద్రుడిలాగా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. భూమిని కూడా దూరం నుంచి చూస్తే మెరుస్తున్నట్టు కనిపిస్తుందండి. ఇప్పుడు చంద్రుడు ఏ విధంగా కనిపిస్తున్నాడో ఆ విధంగా. మరి ఆకాశంలో చూస్తున్న చంద్రుడు ఒక ఉపగ్రహం. చంద్రుడు భూమికి తోడుగా ఉండి దాని చుట్టూ తిరుగుతుంది. మన భూమి వలె సూర్యుడి నుండి వేడికాంతిని పొందే మరో 7 గ్రహాలు కూడా ఉన్నాయండి. గ్రహాలు 8. ఆకాశంలో వివిధ నక్షత్రాల సముదాయంతో ఏర్పడినటువంటి సమూహాలనే మళ్ళీ చెప్తున్నానండి. ఆకాశంలో వివిధ నక్షత్రాల సమూహాలతో ఏర్పడినటువంటి నమూనాలను నక్షత్ర రాశులు అంటామండి మనం. మరి నక్షత్ర రాశులను అవి కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ వస్తువుల, జంతువుల, జీవుల పేర్లను పెట్టారండి. ఉర్సా మేజర్ అనేది ఒక నక్షత్ర రాశి. ఉర్సా మేజర్ లేదంటే బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి. మనం చాలా తేలికగా గుర్తించదగినటువంటి నక్షత్ర రాశుల్లో ఒకటి సప్తార్షి మండలం. ఇదండి మనం చాలా తేలికగా గుర్తించదగినటువంటి నక్షత్ర రాశుల్లో ఒకటి సప్తార్షి మండలం. సప్తార్షి మండలము అనేది 7 నక్షత్రాల సమూహం అండి. ఇక్కడ చూడండి, 7 నక్షత్రాల సమూహంతో ఒక సప్తర్షి నక్షత్ర రాశి అయితే మనకు కనిపిస్తుంది. ఇది 7 నక్షత్రాల సమూహం అండి. ఇది మనం చాలా తేలికగా గుర్తించదగినటువంటి నక్షత్ర రాశుల్లో ఒకటే ఈ యొక్క సప్తర్షి మండలం. మరి ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో నక్షత్రాల సహాయంతో దిక్కులను గుర్తించేవారండి. అంటే ఎంత టెక్నాలజీ ఉందో చూడండి. ఆ నక్షత్రాలను బట్టి దిక్కులను పోల్చుకునేవారంటే. మరి ఈ ఉత్తర దిక్కున ఉండే నక్షత్రమే ధ్రువ నక్షత్రము. ఇది ఏ దిక్కున ఉంటుందండి? ఉత్తర దిక్కున. ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఉత్తర దిక్కున కనిపించినటువంటి ధ్రువ నక్షత్రాన్ని మనము ఇక్కడ ఫోటోలో చూడగలుగుతున్నామండి. ధ్రువ నక్షత్రాన్ని ఉత్తర దిక్కున, ఇక తూర్పు దిక్కున, ఉత్తర దిక్కున ఉంటుందండి అది. మరి ధ్రువ నక్షత్రం ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. ధ్రువ నక్షత్రం ఆకాశంలో ఉత్తర దిక్కున ఉంటుంది. సప్తార్షి నక్షత్ర రాశి సహాయంతో ఈ ధ్రువ నక్షత్రాన్ని మనము గుర్తించగలుగుతాము.
సూర్యుడి చుట్టూ తిరిగే 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు అని పిలువబడే కొన్ని ఖగోళ వస్తువులు సౌర వ్యవస్థను ఏర్పరుస్తాయి. మరి సూర్యుడు యజమానిగా ఉన్న ఈ కుటుంబాన్ని మనం సౌర కుటుంబం అని పిలుస్తుంటాము. మరి సౌర కుటుంబంలో సూర్యుడు మధ్యలో ఉన్నాడు మరియు చాలా చాలా పెద్దగా వేడి వాయువులతో కలిగి ఉన్నాడు. సూర్యుడు సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని కలిగి ఉంటాడు. మరి సౌర కుటుంబంలోని ప్రతి సభ్యుడు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాడండి. మరి సౌర కుటుంబానికి అవసరమైనటువంటి వేడిని, కాంతిని సూర్యుడు అయితే అందిస్తుంటాడండి. సూర్యుడు ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అయితే ఉంటుందండి. మరి భూమి నుండి సూర్యునికి మధ్య దూరం సుమారుగా 1.5 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. 1.5 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి సూర్యునిలో మొత్తం 13 లక్షల భూములు 13 లక్షల భూములు ఇమిడిపోగలవు ఆ సూర్యుడిలో. అంటే ఎంత పెద్దవాడో మనం గమనించవచ్చు. ఎన్ని లక్షలండి? 13 లక్షల భూములు. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. మరి సూర్యుని చుట్టూ వాడి దూరం ప్రకారంగా గ్రహాల యొక్క వరుస క్రమం బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. మరి సౌర కుటుంబంలోని 8 గ్రహాలు సూర్యుని చుట్టూ స్థిర మార్గంలో తిరుగుతాయి. ఈ మార్గాలు చాలా పొడవుగా ఉంటాయి. వీటిని మనము కక్షలు అంటాము. మరి సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి 4 గ్రహాలను మనము అంతరగ్రహాలు అంటాము. మరి అంతర్గ్రహాలు ఏమి అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంతర్గ్రహాలు అనేవి చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. సూర్యుడి చుట్టూ దూరంగా ఉన్న చివరి 4 గ్రహాలను మనము బాహ్యగ్రహాలు అని కూడా అంటాము. బాహ్యగ్రహాలు బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు. బాహ్యగ్రహాలు పెద్దవిగా ఉండి వాయువులు మరియు ద్రవాలతో కూడి ఉంటాయి. మరి సూర్యుడికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహమే బుధుడు. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు. శుక్రుడికి భూమి కవల గ్రహం. భూమికి కవల గ్రహంగా పిలువబడే గ్రహం పేరు ఏమిటి అంటే శుక్రుడు. ఎర్త్ ట్విన్ అని పిలువబడే గ్రహమే శుక్రుడు. శుక్రుని యొక్క పరిమాణము ఆకారము భూమిని చాలా వరకు పోలి ఉంటుంది. గ్రహాలలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. గ్రహాలలో అతి చిన్న గ్రహం బుధుడు. మరి బుధ గ్రహం యొక్క పరిభ్రమణ కాలం అంటే బుధ పరిభ్రమణ కాలం 88 రోజులు. బుధ గ్రహం తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 59 రోజులు. శుక్రుడు సూర్యుడి చుట్టూ తిరిగే పట్టే కాలము 255 రోజులు. శుక్రుడు తన చుట్టూ తను తిరుగుటకు పట్టే కాలము 243 రోజులు. రెండాటికి పెద్ద గ్యాప్ లేదండి, ఇక్కడ మిత్రులు గమనించాలి. మరి బుధ గ్రహం వేగంగా తిరగకపోతే దగ్గరలో ఉన్నటువంటి సూర్యగ్రహం సూర్యుడిలోకి అయస్కాంత శక్తి వల్ల లోపలికి లాగేసుకునే అవకాశం ఉందండి. అందుగురించనే భూ పరిభ్రమణం అనేది చాలా వేగంగా జరుగుతుంది. 88 రోజుల్లో ఒక రౌండ్ అయితే తిరిగేస్తుంది. అదేవిధంగా తన చుట్టూ తాను 59 రోజులు పడుతుందండి. తన చుట్టూ కూడా కాస్త మన భూమితో పోలిస్తే తన చుట్టూ తాను తిరగడానికి కాస్త నెమ్మది పడుతుంది. కానీ సూర్యుని చుట్టూ తిరగడానికి వేగంగా ఉంటుందండి. మరి భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 365 రోజుల 6 గంటలండి. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 24 గంటలు. మరి భూమి యొక్క ఉపగ్రహాల సంఖ్య 1 అండి, అదే చంద్రుడు అండి. మరి అంగారకుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 687 రోజులండి. 687 రోజులు. మరి అంగారకుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 1 రోజు అండి. మరి అంగారకుని యొక్క ఉపగ్రహాల సంఖ్య 2. మరి బృహస్పతి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం 11 సంవత్సరాల 11 నెలలు. 11 సంవత్సరాల 11 నెలలు. మరి బృహస్పతి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలము 9 గంటల 56 నిమిషాలు. 9 గంటల 56 నిమిషాలు. అక్కడ తన సూర్యుని చుట్టూ తిరగడానికి అయితే 11 సంవత్సరాల 11 నెలలు పడుతుంది. కానీ తన చుట్టూ తాను తిరగడానికి 9 గంటల 56 నిమిషాలు అయితే పడుతుందండి.
మరి బృహస్పతి యొక్క ఉపగ్రహాల సంఖ్య 79. ఏనండి 79. శని సూర్యుడి చుట్టూ తిరుగుటకు పట్టే కాలము 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు. శని తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 10 గంటల 40 నిమిషాలు. మరి శని గ్రహం యొక్క ఉపగ్రహాల సంఖ్య 82. ఇందులో 53 గ్రహాలు ధృవీకరించబడినవి, 29 గ్రహాలు గుర్తించబడలేనివి. మొత్తంగా టోటల్గా 82. కానీ బృహస్పతి యొక్క ఉపగ్రహాలు 79, శని యొక్క ఉపగ్రహాలు 82. మరి ఇంద్రుడు సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టే కాలం 84 సంవత్సరాలు. అదే ఇంద్రుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 17 గంటల 14 నిమిషాలు. 17 గంటల 14 నిమిషాలు. మరి ఇంద్రుని యొక్క ఉపగ్రహాల సంఖ్య 27. ఇంద్రుని యొక్క ఉపగ్రహాలు 27. వర్ణుడు సూర్యుడి చుట్టూ తిరుగుటకు పట్టే కాలము, వర్ణుడు చివరి నుండి 164 సంవత్సరాలు. సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలము 164 సంవత్సరాలు. మరి వర్ణుడు తన చుట్టూ తాను తిరుగుటకు పట్టే కాలము 16 గంటల 7 నిమిషాలు. 16 గంటల 7 నిమిషాలు. మరి వరుణుడి యొక్క ఉపగ్రహాల సంఖ్య 14. వరుణుడి యొక్క ఉపగ్రహాలు 14. మరి సూర్యుడికి భూమికి మధ్య దూరం 85 మిలియన్ కిలోమీటర్లు. 85 మిలియన్ కిలోమీటర్లు. మరి సూర్యుడికి వరుణుడికి మధ్య దూరం 4496 మిలియన్ కిలోమీటర్లు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి ఇవన్నీ. మరి 2006 సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు, నవగ్రహాలు అనుకుంటే 9 గ్రహాలు ఉండేవండి. 2006 సంవత్సరంలో సౌర కుటుంబంలో ఉన్నటువంటి ప్లూటో అనే గ్రహాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించారు. ప్రస్తుతం సౌర కుటుంబంలో 8 గ్రహాలు మాత్రమే ఉన్నాయి. మనం నివసిస్తున్నటువంటి భూమి సూర్యుని నుండి దూరంలో 3వ గ్రహము. భూమి గ్రహాల జాబితాలో పరిమాణంలో 5వ గ్రహమే మన భూమి. భూమి ధ్రువాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. దీనినే జియోయిడ్ అంటామండి. అంటే ధ్రువాల వద్ద ఎలా ఉంటుందండి? సమతలంగా ఉంటుంది. మధ్యలో ఎలా ఉంటుంది? ఉబ్బెత్తుగా ఉంటుంది. అందుకే దీనిని మనము జియోయిడ్ అంటాము. జియోయిడ్ అనగా అర్థము భూమి లాంటి ఆకారము. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారము. భూమి యొక్క ఏకైక సహజ ఉపగ్రహము చంద్రుడు. బాహ్య అంతర్గ్రహం నుండి, బాహ్య అంతరిక్షం నుండి భూమి ఏ రంగులో కనిపిస్తుంది అంటే నీలి రంగులో కనిపిస్తుంది. భూమి మీద 3/2 వంతుల ఉపరితలం నీటితో కప్పబడి ఉంది. భూమిని నీలి గ్రహం అంటారు. జీవులు జీవించడానికి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహమే భూమి. భూమిపై ప్రధానంగా 4 ఆవరణాలు ఉన్నాయండి. ఎన్నండి? 4. ఒకటోది శిలావరణము, రెండవది జలావరణము, మూడవది వాతావరణము, నాలుగవది జీవావరణము. మరి మొదటి 3 ఆవరణములతో పాటు తగిన వాతావరణం కలిసి భూమిపై జీవులు జీవించడానికి సాధ్యం చేస్తున్నాయి. దీనినే జీవావరణం అంటారు. కాంతి గంటకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కాంతి గంటకు ఎంతండి? 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. సూర్యుని యొక్క కాంతి భూమిని చేరుకోవడానికి పట్టే సమయం 8 నిమిషాలు. మరి శిలావరణం అనగా మన నివసించే భూమి. ఇది రాళ్ళు, నేలతో కూడినటువంటి భూమి యొక్క ఘన బాహ్య పొరనే మనము శిలావరణం అంటామండి. మరి భూమిపై గల జలభాగాలైనటువంటి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన వాటిని కలిపి మనము జలావరణం అంటారు. భూమి చుట్టూ విస్తరించున్నటువంటి గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంలో వివిధ రకాలైనటువంటి వాయువులు ఉన్నాయి. ఈ వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల్లో ప్రధానమైనటువంటి వాయువులు నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, హీలియం, ఆర్గాన్, ఓజోన్ లాంటి వాయువులైతే వాతావరణంలో ఉన్నాయి. వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల్లో ఎక్కువ శాతంలో ఉన్నటువంటి వాయువులు నత్రజని. మరి ఈ వాతావరణంలో నత్రజని యొక్క శాతము 78%. నత్రజని తర్వాత ఎక్కువగా ఉంది ఆక్సిజన్. ఆక్సిజన్ 21% ఉందండి. మరి భూమిపై గల నీటిలో
ఉండే అన్ని రకాల జీవుల్లో కలిపి మనము జీవవర్ణం అంటారు. జీవవర్ణంలో మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. మరి సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లే గ్రహాల చుట్టూ కూడా కొన్ని ఖగోళ వస్తువులు తిరుగుతున్నాయి. వాటిని మనము ఉపగ్రహాలు అంటారు. బుధుడు, శుక్రగ్రహాలకు ఉపగ్రహాలు లేవు. మిగిలిన గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి. ఉపగ్రహాలు లేని గ్రహాలు అని వీటిని అంటారు. అంటే బుధుడు, శుక్రుడు. భూమికి ఉన్నటువంటి ఏకైక ఉపగ్రహమే చంద్రుడు. చంద్రుని యొక్క వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే ఉంటుంది. అంటే సూర్యుడు ఇతర ఖగోళ వస్తువుల కంటే మన గ్రహానికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మరి భూమికి చంద్రుడికి మధ్య దూరము 3,84,000 కిలోమీటర్లు. భూమికి చంద్రుడికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్లు. మరి చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే కాలము 27 రోజులు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి పట్టే సమయం 27 రోజులు. అదేవిధంగా చంద్రుడు ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం కూడా 27 రోజులే. అందువలన చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. మరి చంద్రుడిపై జీవులు జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే లేవు. చంద్రుని ఉపరితలం ఏ విధంగా ఉంటుందండి? పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంది. ఇవి చంద్రుని ఉపరితలంపై నీడలను కలిగజేస్తున్నాయి. మరి చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, అమెరికా దేశస్థుడు. మరి అమెరికా దేశానికి చెందినటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 సంవత్సరం జూలై 21న చంద్రుడిపై అడుగుపెట్టాడు. మరి అంతరిక్షంపై వెళ్ళినటువంటి మొదట భారతీయ వ్యోమగామి ఎవరు అంటే రాకేష్ శర్మ. 1984 సంవత్సరం ఏప్రిల్ 3న కజకిస్తాన్ నుండి సోయాజ్ T-11 అనే అంతరిక్ష నౌక నుండి రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళారు. చంద్రయాన్ 1 అనే ఉపగ్రహాన్ని భారతదేశంలో 2008 అక్టోబర్ 22న ఎప్పుడండి 2008 అక్టోబర్ 22వ తేదీన PSLV XLC-11 అనే అంతరిక్ష నౌక ద్వారా పంపించడం జరిగింది, ప్రయోగించారు. అదేవిధంగా చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని 2019 జూలై 22న GSLV చంద్రయాన్ 1 PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అండి అది. మరి అదేవిధంగా GSLV MASK-11 ద్వారా ప్రయోగించడం జరిగిందండి ఈ యొక్క చంద్రయాన్ 2ని. మానవ నిర్మిత ఉపగ్రహాలు కృత్రిమంగా నిర్మించబడతాయి. భారతదేశంలో 1975 సంవత్సరంలో ప్రయోగించినటువంటి మొట్టమొదటి ఉపగ్రహమే ఆర్యభట్ట. మొట్టమొదటి ఉపగ్రహం పేరేంటి? ఆర్యభట్ట. మానవ నిర్మిత ఉపగ్రహాలను విశ్వం, భూమి గురించి సమాచారం సేకరించడానికి లేదా సమాచార ప్రసారం కొరకు శాస్త్రవేత్తలు అయితే రూపొందించారు. ఇవి రాకెట్ ద్వారా తీసుకువెళ్ళబడి భూమి మరియు ఇతర సౌర వస్తువుల చుట్టూ కక్షలో ఉంచబడతాయి. మరి అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలకు ఉదాహరణ ఇన్సాట్, IRS, ఎడ్జిసాట్ ఇవన్నీ కూడా అండి. మరి ఇస్రో అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో శ్రీహరికోటలోని తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ షార్ అనే పేర్లు అయితే పెట్టడం జరిగింది. 2014 సెప్టెంబర్ 24న అంగారక గ్రహం యొక్క వాతావరణము మరియు స్థలాకృతిని అన్వేషించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రారంభించినటువంటి మంగళయాన్ అనే ఉపగ్రహం అంగారక కక్షకు చేరుకుంది. మంగళయాన్ అంటే మార్స్ ఆర్బిటార్ మిషన్. అంగారక గ్రహానికి పైకి చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా
ఇస్రో చరిత్రకైతే ఎక్కిందండి. ఇస్రో స్థాపించబడినటువంటి సంవత్సరం 1969. ఇస్రో ఎప్పుడు స్థాపించారండి? 1969. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయము బెంగళూరులో ఉంది. ఇస్రో ప్రధాన కార్యాలయము బెంగళూరులో ఉంది. ఇస్రో కన్నా ముందు అంగారక గ్రహంపైకి సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, రష్యా, అమెరికా మరి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు చేరుకున్నాయి. మన దేశం భారతదేశం 4వది. గ్రహాలు ఉపగ్రహాలే కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే అతి చిన్న రాతి వస్తువులు కూడా ఉంటాయి. వీటిని గ్రహ శకలాలు అని కూడా అంటారు. గ్రహ శకలాలు అత్యధికంగా అంగారక గ్రహం మరియు బృహస్పతి గ్రహాల యొక్క కక్షల మధ్య ఉన్నాయి. గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తలు భావిస్తుంటారు. మరి సూర్యుడి చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్లను మనము ఉల్కలు అంటాము. కొన్నిసార్లు ఉల్కల భూమి దగ్గరకు వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. కొన్ని సందర్భాలలో పూర్తిగా కాలిపోకుండా ఒక్కొక్కటి ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గొంతులను సృష్టిస్తుంది. తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిసి ఉండే ఘన కణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో కలిగి ఉంటుంది. తల మంచుతోనూ తోక వాయువులతోనే కలిగి ఉంటుంది. హేలి తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి భూమిపైకి దగ్గరగా వస్తుంది. హేలి తోకచుక్క చివరిగా 1986లో కనిపించింది. ఇది మరలా 2061లో కనిపిస్తుంది. నిర్మలమైనటువంటి ఆకాశంలో రాత్రి సమయంలో తెల్లగా ప్రకాశించే మార్గం కనిపిస్తుంది. ఇది కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని దీన్ని గెలాక్సీ అంటారు. గెలాక్సీ అనేది కొన్ని కోట్ల నక్షత్రాలతో కూడినటువంటి పెద్ద సమూహము. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం అంటే దీనినే పాలపుంత అనేది, మన సౌర కుటుంబం అనేది పాలపుంత అనే సౌర కుటుంబంలో ఒక భాగము. మరి ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి కాంతి నదిగా భావించారు. అందువలన దీనిని ఆకాశగంగా అని కూడా పిలుస్తుంటారు. మరి రెండవ పాఠం పేరు భూమి గ్లోబుకి నమూనా. భూమికి నమూనా. మన ప్రపంచపటాన్ని తూర్పు పడమరలుగా మడతపెట్టినప్పుడు 2 భాగాలు ఒక ప్రదేశానికి వస్తాయి. కనుక భూమి మనం గుండ్రంగా ఉందని చెప్పవచ్చు. ప్రపంచపటాన్ని గమనించినప్పుడు తూర్పు పడమరలుగా 2 వైపులా ఒకే సముద్రాన్ని గమనించవచ్చు. అదే పసిఫిక్ మహాసముద్రము. భూమి గుండ్రంగా ఉందని 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. గ్లోబు అనే నది భూమికి ఒక ఖచ్చితమైనటువంటి నమూనా. భూగ్రహం పూర్తి గోళాకారంగా ఉండదు. ఇది జియోయిడ్ ఆకారంలో ఉంటుంది. భూగ్రహం ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొద్ది చదునుగా ఉండి మధ్యలో ఉబ్బినట్లు ఉంటుంది. గ్లోబుపై దేశాలు, ఖండాలు, మహాసముద్రాలను దామాసా పరిమాణంలో చూడవచ్చు. గ్లోబు ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. దీనినే అక్షము అంటారు. గ్లోబులో సూది ప్రయాణించే 2 బిందువులు కూడా 2 ధ్రువాలు. అవి ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము. భూమిలాగే గ్లోబు కూడా పడమర నుండి తూర్పు వైపుకు తన అక్షంపై తిరుగుతుంది. భూమి ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతుందండి? పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుంది. గ్లోబుకి నిజమైన భూమికి తేడా ఏమిటి అంటే, నిజమైన భూమికి గ్లోబుకి ఉన్నట్లు సూదు ఉండదు. అదే తేడా. భూమి యొక్క భ్రమణ అక్షము ఉత్తర దక్షిణ ధ్రువాల గుండా పోయే ఒక ఊహారేఖ. మరి పురాతన ఖగోళ గ్లోబుని ఏ సంవత్సరంలో రూపొందించారు? పురాతనమైనటువంటి ఖగోళ గ్లోబుని 1492లో ఈ యొక్క గ్లోబుని తయారు చేయడం జరిగింది. పురాతన ఖగోళ గ్లోబుని రూపొందించింది మార్చిన్ బైహామ్. ఆధునిక ఖగోళ గ్లోబును ఏ సంవత్సరంలో రూపొందించారంటే 1570. ఆధునిక ఖగోళ గ్లోబును కాన్స్టాంటినోపుల్ అబ్జర్వేటరీ నందు 1570లో రూపొందించినటువంటి శాస్త్రవేత్త టకీ ఆల్దిన్. ఎవరండి? ఖగోళ నూతన గ్లోబును 1570లో టకీ ఆల్దిన్ రూపొందించడం జరిగింది.
ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు. గ్లోబల్ అనే పదం నుండి గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. గ్లోబస్ అనగా అర్థము గోళము. మరి గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనినే భూమధ్య రేఖ అంటారు. 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అంటారు. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, యూరప్ ఈ 4 ఖండాలు ఉత్తరార్ధగోళంలో ఉంటాయి. మిగిలిన 3 అంటే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియాలో కొత్త భాగం ఇవి దక్షిణార్ధగోళంలో ఉంటాయి. మరి ఉత్తర దక్షిణ అర్ధగోళాలలో విస్తరించి ఉన్న ఖండాల పేర్లు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా. మరి భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉందండి. ఉత్తరార్ధగోళంలో ఉన్న మహాసముద్రం పేరు ఆర్కిటిక్ మహాసముద్రము. ఆర్కిటిక్ మహాసముద్రము. దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి మహాసముద్రం పేరు అంటార్కిటిక్ మహాసముద్రము. ఉత్తర దక్షిణ అర్ధగోళంలో విస్తరించి ఉన్నటువంటి మహాసముద్రాల పేర్లు హిందూ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రము. మరి గ్లోబుపై భూమధ్య రేఖకు సమాంతరంగా కనిపించే ఊహారేఖలను మనము అక్షాంశాలు అంటాము. అక్షాంశాలు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉంటూ మిత్రులు గమనించాలి. ఏ రేఖలు సమాంతరంగా ఉంటాయి ఒకదానికి ఒకటి అని అడుగుతాడు. అక్షాంశాల రేఖాంశాలు అని అడుగుతాడు. ఇక్కడ అక్షాంశాలండి ఎప్పటికే కలవు. మరి అక్షాంశాలు భూమధ్య రేఖకు ఉత్తరంగా 0 డిగ్రీల నుండి 90 డిగ్రీల వరకు, దక్షిణంగా తమ డిగ్రీల నుండి ఉత్తరంగా మరియు దక్షిణంగా కూడా 0 డిగ్రీ నుండి 90 డిగ్రీల వరకు విస్తరించి ఉంటాయి. మరి అక్షాంశాలు మొత్తం 181. అక్షాంశాలలో పెద్దది భూమధ్య రేఖ. ధ్రువాలు తప్ప అన్ని అక్షాంశాలు కూడా వృత్తాలే. భూమధ్య రేఖకు ఉత్తరంగా 90 డిగ్రీల అక్షాంశాలు, దక్షిణంగా 90 డిగ్రీల అక్షాంశాలు ఉన్నాయి. మరి ఉత్తరార్ధగోళంలో ముఖ్యమైనటువంటి అక్షాంశాలు ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖ. దక్షిణార్ధగోళంలో ముఖ్యమైనటువంటి అక్షాంశాలు అంటార్కిటిక్ వలయము, మకర రేఖ, దక్షిణ ధ్రువం. వీటన్నిటిని కూడా ఒక బొమ్మ ద్వారా మీకు చూపిస్తానండి, మీరు కన్ఫ్యూజ్ పడద్దు. భూమి యొక్క వాతావరణ విభజనను అక్షాంశాల సహాయంతో అధ్యయనం చేయవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటారు. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అంటారండి. ఇక్కడ చూద్దామండి. 90 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఉత్తర ధ్రువం అంటారు. 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటారు. 23.5 ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు. 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనము మకర రేఖ అంటాము. 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనము అంటార్కిటిక్ వలయం అంటారు. 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం అంటారండి. ఈ విధంగా మనము కేటగిరీ చేసుకోవచ్చండి. మన భారతదేశం అనేది ఉత్తరార్ధగోళంలో ఉందండి. మరి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్నటువంటి ఊహారేఖలనే అక్షాంశాలు అంటారు. అక్షాంశాలు లాటిట్యూడ్ అనే పదము లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందుతుంది. లాటిట్యూడ్ అనగా అర్థము వెడల్పు, మందం, పరిధి, పరిమాణం అని మనం ఈ లాటిట్యూడ్ని చెప్పుకోవచ్చండి. మరి గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న కొన్ని రేఖలు ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధిస్తాయి. వీటిని మనము రేఖాంశాలు అంటారు. మరి రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటామండి. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని కూడా అంటారు. 0 డిగ్రీల రేఖాంశాన్ని ముఖ్య రేఖాంశము లేదా ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశం అని కూడా అంటామండి. మరి 0 డిగ్రీల రేఖాంశానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల రేఖాంశం కూడా ఉంటుందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది. గ్లోబుని కూడా చూస్తున్నాం. రేఖాంశాలతో కూడినటువంటి గ్లోబుని కూడా మనం ఇక్కడ చూస్తున్నామండి. మరి 180 డిగ్రీల
రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అని కూడా అంటారండి. 180 డిగ్రీల రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటాము. అదే 0 డిగ్రీస్ రేఖాంశాన్ని గ్రీనిచ్ రేఖాంశం అంటారు. మరి 0 డిగ్రీస్ రేఖాంశము మరియు 180 డిగ్రీల రేఖాంశం ఆధారంగా భూమిని 2 అర్ధగోళాలుగా విభజించారు. గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్ధగోళాన్ని తూర్పు అర్ధగోళమని, పశ్చిమంగా ఉన్న అర్ధగోళాన్ని పశ్చిమ అర్ధగోళం అంటారండి. ఇక్కడ చూడండి, తూర్పు అర్ధగోళము ఇక్కడ 0కి ఈ 180 డిగ్రీలకి మధ్య 2 పార్ట్లు చేశారండి. ఇటువైపు ఉన్నదాన్ని తూర్పు అర్ధగోళము, ఇటువైపు ఉన్నదాన్ని పశ్చిమ అర్ధగోళం అంటారండి. మరి రేఖాంశాలు అన్నీ కూడా అర్ధవృత్తాలు. మరి ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను రేఖాంశాలు అంటారు. రేఖాంశాలను లాటిట్యూడ్ అంటామండి, లాంగిట్యూడ్ అంటాము. లాంగిట్యూడో అనే ప్లాటిన పదానికి చెందిందండి. దీనికి అర్థము నిడివి, వ్యవధి, పొడవు. నిడివి, వ్యవధి, పొడవు అని అర్థం అండి. గ్రీనిచ్ రేఖాంశం నుండి అంటే 0 డిగ్రీస్ నుంచి అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీల వరకు తూర్పుగా ఉండే రేఖాంశాలు తూర్పు రేఖాంశాలు, అదే పడమరగా ఉండే రేఖాంశాలు పడమర రేఖాంశాలు. మరి 180 డిగ్రీల తూర్పు పడమర రేఖాంశం రెండూ కూడా ఒకటే. మరి అక్షాంశాలు రేఖాంశాల సాయంతో ఒక ప్రాంత ఖచ్చితమైన ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చు. అక్షాంశాలు ఒకదానికొకటి ఎప్పటికీ కలవు, సమాంతరంగా ఉంటాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణానికి మధ్య దూరాన్ని కొలవడానికి అక్షాంశాలు ఉపయోగపడతాయి. భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణ ధ్రువాన్ని కొలవడానికి అక్షాంశాలు ఉపయోగపడతాయి. అక్షాంశాలు భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే అదృశ్య రేఖలు. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు. రేఖాంశాలకు ప్రామాణిక రేఖాంశం నుండి తూర్పు పడమరలకు దూరాన్ని కొలుస్తాము. రేఖాంశాలు పొడవులో సమానంగా ఉంటాయి. రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తూ ఉంటాయి. భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉండి ధ్రువాల వద్ద కలుస్తూ ఉంటాయి. రేఖాంశాలు అదృశ్యంగా ఉండే నిలువు వరుసలు. ఇవి ఉత్తర దక్షిణ దిశల్లో ఉంటాయి. భూమికి 2 రకాల చలనాలు ఉన్నాయి. ఒకటోది భూభ్రమణము, రెండోది భూ పరిభ్రమణము. భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు ఎంత వేగం అండి? 1610 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరి దీనినే భూభ్రమణం అంటారు. భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. మరి భూభ్రమణం సమయంలో అంటే భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి అర్ధకాలంపై వెలుతురుపడి కాంతివంతంగా ఉంటుంది. మిగిలిన అర్ధభాగం చీకటిలో ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే పగలు, మిగిలిన అర్ధభాగం రాత్రి. మరి భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరగడానికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు సమయం పడుతుంది. భూ పరిభ్రమణము. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీతమైనటువంటి మార్గాన్ని కక్ష్య అంటారు. ఈ కక్ష్య అనేది దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. భూకక్ష్య పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. భూకక్ష్య పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. మరి భూ పరిభ్రమణానికి పట్టే సమయం 365 రోజుల 6 గంటలు అంటే 1 సంవత్సరం. మరి సాధారణంగా సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మరి మిగిలిన 6 గంటలు లేదా 1/4 రోజులు 4 సంవత్సరాలు కలిపి ఒకసారి కలిపి ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటారు. అందువలన లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. సాధారణంగా సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు 28 రోజులే మాత్రమే ఉంటాయి. కానీ లీప్ సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి నెలకు 29 రోజులు ఉంటాయి. కక్ష్య అంతటా కూడా భూమి ఒక్కో దిశలో వంగి ఉంటుంది. ఒక సంవత్సరంలో సాధారణంగా వేసవికాలము, శీతాకాలము, వసంతకాలము, శరదృతువులుగా విభజించబడుతుంది. మరి సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితుల్లో మార్పు రావడం వల్ల ఋతువులు ఏర్పడుతుంటాయి. మరి జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుడి వైపు వంగి ఉంటుంది. జూన్ 21వ తేదీన సూర్యకిరణాలు దేని మీద అండి? కర్కట రేఖ మీద. జూన్ 21 కర్కట రేఖ మీద నిటారుగా పడడం వల్ల ఈ ప్రాంతాలు ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. ఇదే సమయంలో సూర్యుని కిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై పడడం వల్ల తక్కువ వేడిని గ్రహిస్తాయి. నెక్స్ట్
ఉత్తర ధ్రువం నుండి సూర్యుని వైపు వంగడం వలన ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు పగటి కాలం నిరంతరంగా 6 నెలల పాటు ఉంటుందండి. దీనివల్ల ఉత్తరార్ధగోళంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని నుండి కాంతిని పొందుతుంది. అందువలన భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో ఈ సమయంలో వేసవికాలం అయితే ఏర్పడుతుందండి. మరి ఉత్తరార్ధగోళంలో జూన్ 21వ తేదీన పగటి కాలం ఎక్కువగాను రాత్రి నడువి అతి తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. మరి పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఎలా ఉండడాన్ని వేసవి ఆయనాంతం అంటారండి. ఎలాంటి స్థితి ఉండడాన్ని వేసవి ఆయనాంతం అంటారు. డిసెంబర్ 22వ తేదీన దక్షిణ ధ్రువం వైపు సూర్యుడు వాలు ఉండడం వల్ల సూర్యుని కిరణాలు మకర రేఖ మీద నిలువుగా పడతాయి. మరి మకర రేఖపై సూర్యకిరణాలు నిటారుగా పడడం వల్ల దక్షిణార్ధగోళంలో వేసవి తీవ్రంగా ఉంటుంది. పగటి కాలం ఎక్కువగాను రాత్రి సమయం తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో ఉత్తరార్ధగోళం దీనికి భిన్నంగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఎలా ఉండటాన్ని శీతాకాల ఆయనాంతం అంటారు. కర్కట రేఖపై సూర్యకిరణాలు నెట్టు నిలువుగా పడే రోజు జూన్ 21. మకర రేఖ మీద సూర్యుని కిరణాలు నెట్టు నిలువుగా పడే రోజు డిసెంబర్ 22. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నెట్టు నిలువుగా పడే రోజు మార్చి 21, సెప్టెంబర్ 23. మరి మార్చి 21, సెప్టెంబర్ 23లలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఇక్కడ మనకు కనిపిస్తుందండి మార్చి 21, సెప్టెంబర్ 23. మరి వేసవి ఆయనాంతం జూన్ 21 అండి. మరి ఉత్తరార్ధకాలంలో వేసవికాలం ఉంటుంది, దక్షిణార్ధకాలంలో శీతాకాలం ఉంటుంది. అదే శీతాకాల ఆయనాంతం అనేది ఉత్తరార్ధకాలంలో శీతాకాలం ఉంటుందండి, దక్షిణార్ధకాలంలో వేసవికాలం ఉంటుంది. మరి మార్చి 21, సెప్టెంబర్ 23లను మనము విషవత్తులు అంటామండి. మరి సెప్టెంబర్ 23న ఉత్తరార్ధగోళంలో శరదృతువు ఏర్పడుతుంది. అదే దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఏర్పడుతుంది. మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువులు ఉంటాయండి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరి భూభ్రమణము మరియు భూ పరిభ్రమణం వల్ల రాత్రి పగల్లో మరియు ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయని మనం ఇప్పుడు తెలుసుకున్నామండి. మరి సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాయి. మరి సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరిగేటప్పుడు అవి ఒక సరళరేఖపై వస్తాయి. అప్పుడు సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ గ్రహణాల సమయంలో సూర్యుడి పైన చంద్రుడి పైన నీడబడినట్లు మనము గమనిస్తూ ఉంటాము. గ్రహణాలు అనేవి 2 రకాలు, సూర్యగ్రహణము, చంద్రగ్రహణం. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే అప్పుడు ఎవరు కనపడరండి మనకి? భూమికి చంద్రుడికి మధ్య సూర్యుడు వస్తే సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుందండి. సూర్యగ్రహణ సమయంలో సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున మాత్రమే ఏర్పడుతుంది. అయితే అన్ని అమావాస్య రోజుల్లో అది సంభవించదు. చంద్రుడు భూమి యొక్క వెనక భాగంలోకి లేదా భూమి నీడలోకి వెళ్ళినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందండి. అంటే సూర్యుడికి ఎదురుగా భూమి ఉంటాడు, భూమి వెనకాల దాక్కుని ఉంటారు. అంటే సూర్యుడి యొక్క కిరణాలు చంద్రుడి మీద పడితే మనకి ప్రతిబింబించి అక్కడ ఒక వస్తువు ఉంది, చంద్రుడు ఉన్నదే అని మనకు తెలుస్తుంది. కానీ భూమి వెనకాల దాక్కుని ఉండడం వల్ల ఇక్కడ మనకి ఆ చంద్రుడు కనిపించడు. కాబట్టి అది చంద్రగ్రహణం అండి. మరి సూర్యుడు, చంద్రుడు, భూమి చాలా దగ్గరగా ఉండి మరియు సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది. చంద్రగ్రహణం పౌర్ణమి రోజున సంభవిస్తుంది. అయితే అన్ని పౌర్ణములలో చంద్రగ్రహణం సంభవించదు. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక వరుస క్రమంలో వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మరి భూమి, చంద్రుడు, సూర్యుడు ఒక వరుస క్రమంలోకి వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. పటములు భూమి యొక్క ఆకృతిని ఒకే మొత్తంగా అధ్యయనం చేయాలనుకున్నప్పుడు మనకు గ్లోబు అనేది ఉపయోగపడుతుందండి. మరి దేశం, రాష్ట్రం, జిల్లా, నగరం
ఇలా ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకోవాలన్నప్పుడు మనం అధికంగా పటాలను అయితే ఉపయోగిస్తుంటామండి. చిత్తుపటం అనేది ముఖ్యంగా స్కేల్ ఉపయోగించకుండా గుర్తు ఉన్నదానిని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీస్తారు. చిత్తుపటమును స్కేలు దిక్కులు చూపించకుండానే గీయవచ్చును. పటం అనగా మొత్తం భూమిని కానీ లేదా అందులో ఒక భాగం గురించి కానీ ఒక సమ ఉపరితలంపై స్కేలుకి అనుగుణంగా చూపడానికి ఉపయోగించేది. దిక్కులు స్కేలు చిహ్నాలు మొదలైనవి ఇందులో అంటే పటంలో ముఖ్యమైనటువంటి అంశాలు. ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా నిలబడితే మనం ఎదురుగా ఉన్నటువంటి దిక్కే తూర్పు, వెనక వైపున ఉన్నటువంటి దిక్కు పడమర, ఎడమ చేతి వైపు ఉన్న దిక్కు ఉత్తరం, కుడి చేతి వైపు ఉన్న దిక్కు దక్షిణం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ 4 దిక్కులలోనూ ఉత్తర దిక్కును ప్రధాన దిక్కుగా భావిస్తారు. ఉత్తర దిక్కు అండి. అందుకే అన్ని పటాలలోనూ కూడా కుడి చేతి వైపు పైన ఎన్ అనే అక్షరంతో బాణం గుర్తు అయితే ఉంటాయండి. మనకి ఉత్తరం దిక్కు తెలిస్తే మిగిలిన దిక్కులను సులభంగా కనుక్కోవచ్చు. దిక్కులు మొత్తం 4: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కులను ప్రధాన దిక్కులు అంటారు. ఈ 4 దిక్కులకు మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులు కూడా ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. వీటిని మనము మూలాలు అంటారు. పటంలో ఉన్న మరో ముఖ్యమైనటువంటి అంశమే స్కేలు. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడినటువంటి దూరానికి ఈ మధ్య గల నిష్పత్తినే స్కేలు అంటాము. పటంలో 2 ప్రాంతాల మధ్య గల దూరాన్ని లెక్కించడానికి స్కేలు ఉపయోగపడుతుంది. పటంలో భవనాలు, రహదారులు, వంతెనలు వంటి వాటిని వాస్తవ పరిమాణం మరియు ఆకారంలో మనం చూపించలేము. కాబట్టి వాటిని కొన్ని అక్షరాలు, రంగులు, చిత్రాలు, గీతాలతో చూస్తారు. వీటినే మనం చిహ్నాలు అంటాము. ఆ చిహ్నాల్లో కొన్ని ఇక్కడ చూద్దామండి. ఇక్కడ బ్రాడ్ గేజ్ రైల్వే అంటే ఈ విధంగా అండి. కచ్చా రోడ్డు, పక్కా రోడ్డు, చెట్లు, ఇళ్ళు, నది, మసీదు, చర్చ్, దేవాలయం, పాఠశాల, పోలీస్ స్టేషన్, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్, ఆర్ఎస్ రైల్వే స్టేషన్, పిఓ పోస్ట్ ఆఫీస్. మరి పటంలో ఉపయోగించే చిహ్నాలు తక్కువ స్థలంలో ఎంతో ఎక్కువ సమాచారాన్ని అయితే ఇస్తూ ఉంటాయండి. మరి చిహ్నాలు ఉపయోగించడం వల్ల పటాలను గీయడం, చదవడం కూడా సులభం అవుతుంది. ఒక ప్రాంతంలో మనకి భాష తెలియకపోయినా ఎవరిని సలహాలు అడగకుండానే పటాన్ని ఉపయోగించి చిహ్నాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవచ్చు. మరి పటాలను తయారు చేసేవారిని కార్టోగ్రాఫర్లు అంటారు. భూమిపై గల ఎత్తు పల్లాలను చూపించే పటాన్ని కనుక చూసినట్లయితే మీరు వివిధ రంగులను గుర్తించవచ్చు. భూమిపై గల ఎత్తు పల్లాలను చూపించే పటాలనే మనము భౌతిక పటాలు అని కూడా అంటామండి. మరి భౌతిక పటాలలో వివిధ నైసర్గిక స్వరూపాలకు వివిధ రంగులను అయితే ఉపయోగిస్తుంటారు. మరి విషయ నిర్దేశక పటాలలో రకరకాల తీవ్రతలను చూపడానికి నమూనాలు, రంగులు కూడా ఉపయోగిస్తారు. మరి భౌతిక పటాల్లో మైదానాలు, పల్లపు భూములు చూపించడానికి ఉపయోగించే రంగే ఆకుపచ్చ రంగు. మైదానాలు గ్రీన్ ఫీల్డ్స్ అంటాం కదా, మైదానాలు, పల్లపు భూములు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయండి. ఇది ఇక్కడ చూద్దామండి. నీలం అంటే జల భాగాలను చూపించడానికి, ఆకుపచ్చ అనేది మైదానాలు, పల్లపు భూములు, పసుపు పీట భూములు, గోధుమ పర్వతాలు అతి తక్కువ తీవ్రతను కలిగి ఉంటే ఈ విధంగా డాట్లు ఉంటాయండి. తక్కువ తీవ్రత అయితే కొద్ది దగ్గరగా డాట్లు ఉంటాయి. ఒక మాదిరి తీవ్రత అంటే డాట్లు కలిసిపోయి గీతలా ఉంటాయి. ఎక్కువ తీవ్రత అయితే మళ్ళీ డాట్లలో ముద్దతనం ఏర్పడుతుందండి ఎక్కువ తీవ్రత అయితే. మరి జలభాగాలు సూచించడానికి ఉపయోగించే రంగు నీలం, పీట భూములు పసుపు, పర్వతాలు గోధుమ. పటాల సంకలనాన్ని ఏమంటారు? అట్లాస్. కొన్ని విషయ నిర్దేశక పటాలలో రంగులకు బదులుగా దిద్దడము, గీతలు వంటి నమూనాలను కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు పటాల రకాలు చూద్దామండి. మరి పటంలో
చూపినటువంటి అంశం వాటి ఉపయోగాన్ని బట్టి 3 రకాలుగా పటాలని మనకు అనుకుంటున్నామండి. ఒకటోది రాజకీయ పటాలు, రెండవది భౌతిక పటాలు, మూడవది విషయ నిర్దేశిత పటాలు. మరి మొదటిదైనటువంటి రాజకీయ పటాలు చూద్దామండి. గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపించే పటాలను మనము రాజకీయ పటాలు అంటారు. ప్రపంచ భౌతిక పటంలో ఖండాలను, సరిహద్దులను కూడా చూడవచ్చునండి. మరి ప్రపంచ పటంలో పెద్ద భూభాగపు పలకలను, పెద్ద జలభాగాలను కూడా మనము గమనించవచ్చు. ఇదిగోండి ఇదేంటండి రాజకీయ పటం అండి. ఓకేనండి. మరి ఈ విశాలమైనటువంటి భూభాగాలనే మనము ఖండాలు అంటారు. విశాలమైనటువంటి జలభాగాలను మహాసముద్రాలు అంటారు. ఖండాలు మొత్తం 7: ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటిక్, ఐరోపా, ఆస్ట్రేలియా. ఖండాలలో పెద్దది ఆసియా, ఖండాలలో చిన్నది ఆస్ట్రేలియా. మహాసముద్రాలు మొత్తం 5 అండి. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, అంటార్కిటిక్, ఆర్కిటిక్. మరి మహాసముద్రాలలో పెద్దది పసిఫిక్ మహాసముద్రం, మహాసముద్రాలలో చిన్నది ఆర్కిటిక్. మరి ప్రపంచంలోనే అతిపెద్ద ఖండమైనటువంటి ఆసియా ఖండంలో భారతదేశం ఉంది. అదేవిధంగా భారతదేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్ దేశాలతో భూ సరిహద్దుల్ని మన దేశం అయితే పంచుకుంటుందండి. మరి భౌతిక పటాలు అంటే ఏమిటి? పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాల గురించి తెలియజేసే పటాలే భౌతిక పటాలు. ఏ పటాలండి? భౌతిక పటాలు. ఉదాహరణకు రాజస్థాన్లోని ధారి ఎడారి. నెక్స్ట్ భూమి వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతం, జనాభా, నేలలు, అడవులు, పంటలు, ఖనిజాలు, పరిశ్రమలు, రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జలమార్గాలు వంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి అంశాలను గురించి వివరించడానికి ఈ పటాలను అయితే ఉపయోగిస్తుంటామండి, విషయ నిర్దేశిత పటాలు. మరి ఒక ప్రాంతంలో పండే పంటల గురించి సూచించే పటాలను కూడా మనము విషయ నిర్దేశిత పటాలతో చూస్తామండి. మరి స్కేల్ ఆధారంగా పటాలు అనేవి 2 రకాలండి. ఒకటోది పెద్ద తరహా పటాలు, రెండవది చిన్న తరహా పటాలు. పెద్ద తరహా పటాలు అంటే ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలియజేస్తాయి. వీటిని భూ సరిహద్దును తెలిపే పటాలు, భూ నైసర్గిక పటాలుగా విభజించవచ్చండి. భూ సరిహద్దును తెలిపే పటాలు భూ నైసర్గిక పటాలుగా విభజించవచ్చండి. మరి భూ సరిహద్దును తెలిపే పటాలు వ్యక్తిగత ఆస్తికి చెందినవి. అదే భూ నైసర్గిక పటాలు భూ ఉపరితలం యొక్క వివరాలను చూపుతాయి. మరి చిన్న తరహా పరిశ్రమలు ఇవి పెద్ద ప్రాంతాల గురించి తెలుపుతాయి. ఉదాహరణకు ప్రపంచము, ఖండాలు లేదా దేశాలు. చిన్న తరహా పటాలు 2 రకాలండి. ఒకటది గోడ పటాలు, అట్లాస్. గోడ పటాలు అట్లాస్ కంటే పరిమాణంలో పెద్దవిగా ఉంటాయండి. గోడ పటాలను తరగతి గదిలో బోధన కొరకు, పరిపాలనా పరంగాను ఉపయోగిస్తుంటారు. అంటే మన పాఠశాలలో ఉపయోగించేవి గోడ పటాలు. ఇవి చిన్న తరహా పటాలు. ఇవి రాజకీయ విభాగాలు, భౌగోళిక అంశాలు వంటి సాధారణ ముఖ్యమైనటువంటి అంశాలను చూపుతాయి. మరి ఈ పటాల వల్ల ఉపయోగం ఏంటో చూద్దామండి. మరి పటాలు నగరాలు, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాలు వంటి ప్రదేశాలను గుర్తించడానికి మనకు చాలా ఉపయోగకరం. పటాలను ఉపయోగించి పర్వతాలు, పీఠభూములు, మైదానాలు వంటి భూస్వరూపాలను కూడా చూడవచ్చు. అదేవిధంగా ప్రధాన రహదారి మార్గాలైనటువంటి రోడ్డు, రైల్వేల గురించి తెలుసుకోవడానికి ఈ పటాలు అనేవి ఉపయోగపడతాయి. పటాలు పంటలు, ఖనిజాలు, నేలలు పంపిణీ గురించి అవగాహన చేసుకోవడానికి ఉపకరిస్తాయండి. మరి పటాలు యుద్ధ సమయంలో సైనికులకు భద్రత దృష్ట్యా ఉపయోగకరంగా ఉంటాయండి. మరి పటాలు అనేవి పర్యాటకులు, ప్రయాణికులు వారి గమ్యం చేరుకోవడానికి మార్గదర్శకంగా ఉపయోగపడతాయి. మరి GPS అంటే ఏమిటి అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. మరి ఈ GPS విశ్వంలో మనం ఉన్నటువంటి స్థానాన్ని తెలుసుకునే వ్యవస్థే ఈ GPS. మరి భూమి మీద ఉండే వస్తువులను గుర్తించడానికి చాలా ముఖ్యమైనటువంటి సాంకేతిక వ్యవస్థే ఈ GPS. మరి ప్రపంచంలో
అన్ని భౌగోళిక ప్రాంతాలు ప్రదేశాల గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే పటాలే వెబ్ ఆధారిత పటాలు. వెబ్ ఆధారిత పటాల ద్వారా అనేక ప్రదేశాలను ఉపగ్రహ విహంగ వీక్షణ చేయవచ్చునండి. మరి ప్రామాణిక కొలతలతో గీసినటువంటి పటాన్నే పటము లేదా మాస చిత్రం అని కూడా అంటుంటారండి. మరి నెక్స్ట్ పటం ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. నెక్స్ట్ పటాలు తర్వాత చూద్దామండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీకోసమే పీడిఎఫ్ తయారు చేశాను. 194 పేజీలు అండి. ఇప్పటి వరకు మనం 43 పేజీలే మనం చూసామండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.